యేసుక్రీస్తులోనే దైవత్వం ఉంది, దేవుల్లోనే దైవత్వం ఉంది, మరి పరిశుద్ధాత్మల దైవత్వం ఉంది కాబట్టే వాళ్ళు పరలోకంలో ఉన్నారు. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆ క్రీస్తు వలె దైవత్వం కలిగి ఉంటేనే ఆ పరలోకం వెళ్తాం. అంటే ఇక్కడ భూమి మీద ఎమ్మెల్యే గెలిచినోడే అసెంబ్లీకి వెళ్ళినట్టుగా ఆ దేవత్వం అనేది ఉన్నవాడే దేవుని ఉండేటువంటి పరలోకంలోకి వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఆ స్వభావంలోకి మనం కూడా మారాలి. అలా మారితేనే తప్ప ఎవరు కూడా పరలోకం వెళ్ళలేరు. కాబట్టి క్రీస్తు స్వరూపంలో పుట్టిన అటువంటి మనుషులందరూ మొట్టమొదటి పుట్టినప్పుడు దైవ స్వభావంలోనే పుడతారు క్రీస్తు వలె. కానీ క్రీస్తు దైవ స్వభావాన్ని చివరి వరకు కాపాడుకున్నాడు, మనం కాపాడుకోలేకపోయాం. కాబట్టి క్రీస్తు ద్వారా తిరిగి మరలా ఆ స్వభావాన్ని మనం పొందుకోవాలి. ఆయనలో పాపము లేదు, అంతేకాని దేవుడని కాదు. పాపము లేనంత మాత్రాన దేవుడు అని కాదు. అక్కడ ఆయన స్వభావం ఏంటంటే దేవుని యొక్క స్వభావాన్ని కాపాడుకున్నాడు చివరి వరకు. మనం కాపాడుకోలేకపోతున్నాం ఈరోజు.